మై డే స్టార్ట్స్ విత్ వామ్ వాటర్ అని చెప్పొచ్చు. మార్నింగ్ లేవగానే నేను ఎంత తాగగలుగుతానో వామ్ వాటర్ అంత తాగడానికి ట్రై చేస్తాను. ఇంకా బయటకు వచ్చేసి క్లీన్ చేసేసి అక్కడ ముగ్గు వేసేసాను. ముగ్గు వేయడం అయిపోయాక ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయి నైట్ క్లీన్ చేసి పెట్టిన యుటెన్సిల్స్ అన్నీ సర్దేసుకున్నాను. ఫస్ట్ లంచ్ బాక్స్లోకి ఏం కుక్ చేయాలి అనేది ముందుగానే నేను నైటే డిసైడ్ అయి ఉంటాను. దానివల్ల మనకు టైం వేస్ట్ అనేది కాదు. ఏం కుక్ చేయాలి అని ముందుగానే మనం థింక్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ లేవగానే వర్క్తో స్టార్ట్ చేసేయచ్చు. ఇంకా నేనైతే సాంబార్ కుక్ చేస్తున్నాను. పప్పు పెట్టేశాను గ్యాస్ మీద, అలాగే వెజిటేబుల్స్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. సాంబార్లో ఈ వెజిటేబుల్సే వెయ్యాలి అని అయితే ఎప్పుడు అనుకోను. నా దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో, ఫ్రిడ్జ్లో అవైలబిలిటీ ఏమేమి ఉన్నాయో అవన్నీ వేసి కుక్ చేసుకుంటాను. సాంబార్ అయితే పోపు పెట్టేసి మధ్యలో నేను యుటెన్సిల్స్ ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. దానివల్ల ఏంటంటే మనకు కుకింగ్ అయిపోయే లోపల కిచెన్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా పల్లీలు వేయించేసి ఇంకా టిఫిన్కి అయితే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. జొన్న ఇడ్లీలు. ఇడ్లీ పెట్టేశాను. సాంబార్ అయితే ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయాయి. సో ఇంకా పల్లీలు వేయించాను కదా, అది చట్నీ పట్టేసాను మిక్సీ వేసి. సాంబార్ కాంబినేషన్ అయితే అప్పడాలు చాలా బాగుంటాయి. నేనైతే ఇంట్లో ఉంటాను కాబట్టి ఆఫ్టర్నూనే వేపుకుంటాను. ఇంకా మా చాతిక్ స్కూల్కి వెళ్తాడు కాబట్టి ఇంకా తనకైతే ఇలా బ్రేక్ చేసి చిన్న చిన్నవిగా బాక్స్లో పంపిస్తాను. ఈలోగా ఇడ్లీలు కూడా ఉడికిపోయాయి. ఇంకా చాత్విక్ స్కూల్ టైం అవుతుంది కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇచ్చేసా తనకి. ఇడ్లీలోకి చట్నీ కాంబినేషన్ అండ్ కారం, ఇది డెడ్లీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది రెండు మిక్స్ చేసుకుంటే. రిమైనింగ్ అంతా హాట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. ఎందుకంటే మా హస్బెండ్ తినేసరికి లేట్ అవుతుంది. ఇంకా పిల్లలకి స్నాక్స్ ఫ్రూట్సే పెడతాను మ్యాక్సిమము. ఫ్రూట్స్ ప్యాక్ కట్ చేసి పెట్టేసి అలాగే లంచ్ బాక్స్ కూడా కలిపేశాను. ఇంకా అన్నీ క్లోజ్ చేసేసాను. ఇంకా చాత్విక్ స్కూల్కి వెళ్ళాలి కాబట్టి టైం అయింది కాబట్టి తనకి బ్యాగ్ అయితే ప్యాక్ చేసి తనకి ఇచ్చేసాను. ఈలోగా ఇంకా పాపకైతే టిఫిన్ పెట్టేశాను. తను తింటుంది. నేను రిమైనింగ్ యుటెన్సిల్స్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా పాప కూడా తినడం అయిపోయింది, రెడీ అయిపోయి ఇంకా తను కూడా స్కూల్కి బయలుదేరేసింది. ఇంకా తనకి బాయ్ చెప్పేసి అలా ఒక 2 minutes కూర్చొని డీప్ బ్రీత్ తీసుకొని అలా కొద్దిసేపు రిలాక్స్ అయ్యాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్.